దిగిన పద్ధతి బాగానే ఉంది, కానీ మాట్లాడిన మాటలు అలాగే ప్రస్తావించిన అంశాలు అవి కాదు ఆయన మాట్లాడాల్సింది, అది కాదు పద్ధతి. కొంచెం టోన్ మార్చాలి. ఆయన టోన్ మార్చి చంద్రబాబు గారు అనవసరంగా పొలిటికలైజ్ చేస్తున్నారు, లేదు మేము కూడా సహకరిస్తాం, జరిగిన విషయంలో ఎవరి లోపం ఉన్నా కానీ వాళ్ళు తప్పులను అంగీకరించే పద్ధతిలోనే వెళదాం, కాబట్టి ముందు జరిగిన కార్యక్రమం మీద ఒక దర్యాప్తు చేసి సమగ్ర పరిశీలన చేసి ఎవరు నేరం చేశారు అనేది, నేరస్తులు ఎవరు అనేది తేల్చి ముందు వాళ్ళని ఎలా శిక్షించాలి అనే మోడ్ మీద వెళ్ళిపోదాం, అవసరమైతే మేము కూడా మీతో సహకరిస్తాం అన్న టోన్లో వెళ్ళాలి. ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు సహకరిస్తామని చెప్పారండి వాళ్ళు. అవును, వాళ్ళు సహకరిస్తారు. టెక్నికల్ అంశాల మీద ఏమన్నా విభేదిస్తే విభేదించవచ్చు, కానీ సుబ్బారెడ్డి గారు ఆయన చెప్పారు, నేను హిందువుని, నాకు వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసము భక్తి రెండూ ఉన్నాయి. ఈయన కూడా చెప్పారు కదా, ఆయన అయ్యప్ప మాల వేస్తారు సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారి సంగతి చెప్తాను. సుబ్బారెడ్డి గారి సంగతి కరుణాకర్ రెడ్డి గారు మరి అంటే ఆయన నేషనాలిటీ రిలీజియన్కి సంబంధించి భిన్నమైన కథనాలు వస్తున్నాయి కాబట్టి ఆ జోలికి నేను వెళ్ళను. బట్ ఈయనైతే చెప్పారు నేను హిందువుని అని. కరుణాకర్ రెడ్డి గారు కూడా చైర్మన్ ఉద్యోగం చేశారు, దళిత గోవిందం పెట్టారు, తీసుకొచ్చారు, చేశారు, ఏ మాటగా మాట చెప్పాలి. ఇతర అవినీతి ఆరోపణలకి నేను దీనికి మిక్స్ చేయట్లేదు, ఈ రెండింటిని మిక్స్ చేయట్లేదు. అవును, బట్ ఈ అంశంలో మాత్రం వాళ్ళిద్దరూ విచారణకి సిద్ధంగా ఉన్నట్టే ప్రకటించారు. అవును, నేను ఆయన ధర్మారెడ్డి గారు ఇంకా మాట్లాడాలి, మరి ఆయన అప్పటి ఆయన ఎక్కడో తెలియదు, ఆయన ఒకళ్ళు మాట్లాడాలి. సో ఈ మొత్తం వ్యవస్థలో అందరూ మెజారిటీ 80-90% సహకరించే వాళ్ళే ఉన్నారు. అవును, సో ఆ విషయం వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే 8 కంటైనర్లు తర్వాత కాదు, జూలై 17 తర్వాత వచ్చినాయి, అప్పుడు నడిచి లడ్డూలు నెయ్యి నిల్వ సామర్థ్యం 1 వీక్ సార్, అది టెక్నికల్ ల్యాబ్ వాళ్ళు చెప్పేది అది. సో 1 వీక్ మించి ఉండవు. మరి ఎప్పటి లడ్డూల్లో కల్తీ జరిగింది అనేది ఆయన ప్రశ్న. అవును, ఇవన్నీ పక్కన పెడితే నార్త్ ఇండియాలో హిందూ సమాజం అయితే ఒక తాటి మీదకి వచ్చేసింది. మొత్తం ఆయన ఇమేజెస్ ఫోటోలు దగ్ధం చేయటం, శవయాత్రలు చేయటం ఇవన్నీ జరిగినాయి. నిన్న ఇన్ఫ్యాక్ట్ జేపీ నడ్డా గారు మాట్లాడారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం, జేపీ నడ్డా గారి ఏం మాట్లాడారో అది కూడా చూద్దాం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారి బయట ఆయనైతే చాలా తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము మాట్లాడాం, పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నామని. ఆర్ఎస్ఎస్ కూడా దీనికి సంబంధించి వివరాలు అంతర్గతంగా అడిగి తెప్పించుకుంటుంది. అంటే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఈ అంశంలో, ఏది పడితే అది మాట్లాడకూడదు కదా, అందుకని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఆచితూచి అని. ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నార్త్ ఇండియాతో ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ అన్నీ కట్ చేయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారన్న మాట అయితే ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి వినిపిస్తుంది. ఏమంటారు? అంటే టోటల్గా ఆయన్ని కార్నర్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుధంగా చూశాడు ఆయన. సిబిఐ చేయలేనిది, ఈడీలు చేయనిది, కోర్టులు చేయలేనివి తిరుమల వెంకన్న లడ్డు ఒకే ఒక లడ్డుతో కొట్టాడు అంతే. దానికి ఉన్నటువంటి సెంటిమెంటల్గా దానికి ఉన్నటువంటి బలం ఏమిటి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇబ్బంది, ఇది తప్పు కూడా. ఆయన దాన్ని అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రతని కాపాడేటువంటి ఒక బాధ్యతలో ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వాడుకోవటం, రాజకీయాల కోసం వాడుకోవటం, ఇలాంటివి చేయటం ఆయన కూడా కొంచెం మార్చాలి టోన్. అంటే ఇష్యూని బట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ సెన్సిటివిటీస్ని పట్టించుకొని స్పృశించి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అయితే దీనిలో ఉన్నటువంటి స్పాన్ విస్తృతి ఇదంతా ఆయనకి నిలబడనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని. వెంటనే దీన్ని వాడేసి జగన్మోహన్ రెడ్డిని టోటల్ పొలిటికల్ గేమ్ నుంచి ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు అనేది అయితే ఆయన సీరియస్గా భావించాడు. దానికి సంబంధించి మ్యాక్సిమం విజయం కూడా సాధించాడు, అందులో డౌట్ ఏం లేదండి. దానితోడు మీరు చూశారు కదా, ఇదే లడ్డు వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు కూడా స్పందించారు. అవును, ఆయన బాధ కలిగించిందని. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద క్రిస్టియన్ అయిన వైఎస్ షర్మిల గారు కూడా స్పందించారు. ఆవిడ అసలు షీ నెవర్ స్పీక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజియన్ యాక్టివిటీస్ గురించి ఆవిడ ఎప్పుడూ ఏం మాట్లాడరు. భక్తుల మనోభావాలని ఆవిడ కూడా గ్రహించారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ మాట్లాడారు. అంటే ప్రతి పార్టీ దీంట్లోంచి ఒక పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు? అవును,
లేదండి, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం దీని నుంచి, అంటే మాట్లాడకపోతే కూడా తప్పైపోతుంది అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గారు ఆవిడ చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు, ఎక్కడ ఏది మాట్లాడాలి అక్కడ వరకే మాట్లాడేటువంటి ప్రయత్నం. ఆవిడ నిన్న కొంచెం చంద్రబాబు గారి మీద టోన్ పెంచే మాట్లాడారు. కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కొంచెం టోన్ పెంచింది ఆవిడ. పెంచి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయటము అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే మాట కూడా ప్రస్తావించారు ఆవిడ. దాన్ని కొంచెం ప్రత్యేకంగా చూడాలి. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఏం మాట్లాడాలి, కాంగ్రెస్ లీడర్ ఎలా మాట్లాడాలి, అలాగే మాట్లాడే ప్రయత్నం చేశారు ఆవిడ నిన్న. రాహుల్ గాంధీ ఎలాగూ కొంచెం సీరియస్గానే పట్టించుకున్నాడు ఈ విషయాన్ని. ఆయన కూడా అంటే పార్టీ ప్రెజెన్స్, దాని తాలూకా ప్రభావం నుంచి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనే ఉద్దేశంతో ఆయన వెంటనే స్పందించి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎవరు కోరుతున్నా అదే కోరుతున్నారు, అంతకుమించి కోరటానికి కూడా ఏమీ లేదు. ఇమ్మీడియట్గా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయితే వేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక బాడీని వేసి, అంటే జడ్జితో, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలనే డిమాండ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అలాంటిది ఏదైనా ఒక విభాగాన్ని ప్రత్యేకంగా నియోగించి దీని మీద దర్యాప్తు జరిపి నేరం ఎట్నుంచి ఎవరు చేశారు, ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, సుబ్బారెడ్డి గారు మాట్లాడారా లేకపోతే కరుణాకర్ రెడ్డి గారా అనేది, వాళ్ళిద్దరూ కొంచెం ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్సు దీని తాలూకా జస్ట్ నుంచి వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మేము సహకరిస్తాము అనే మాటని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి, మేము సహకరించటం మాత్రమే కాదు, ఒకవేళ అవసరమైతే జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్న టోన్లో దాన్ని కొంత ఓన్ చేసుకుని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. అలా ఒక సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించి అక్కడ ఆలయ పవిత్రతకి సంబంధించి భక్తులలో రేగినటువంటి భయాందోళనల్ని కొంత కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. దూకుడు ప్రకటనలు ఎవరూ చేయకూడదు. దూకుడు ప్రకటనలు చేయటము, దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకోవడం, ఇలాంటి పనులు ఎవరు చేసినా తప్పే.